ఆంధ్రప్రదేశ్లో మాకు సంక్షేమ పథకాలు వద్దు, అసలు పథకాలు అనేవే అసలు కరెక్ట్ కాదు, ఎందుకంటే పథకాలు అమలు చేయాలని ఏం లేదు, సంక్షేమ పథకాలు అమలు చేసినా అమలు చేయకపోయినా ఏంటి మిగిలినవి చేస్తే చాలు అని అంటున్నారు. పథకాలు వద్దేంటి, అసలు సంక్షేమ పథకాలు వద్దంటుంది ఎవరో అంటే కనుక ఏదైతే కూటమికి సంబంధించిన కొంతమంది అంటే కూటమికి సంబంధించిన కొంతమంది పొలిటికల్ అనలిస్టులు లేదా కూటమికి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లలో కొన్ని స్టేజ్ల మీద బహిరంగ సభల మీద కొన్ని మాటలైతే మాట్లాడతారు. పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేశారు, సర్వనాశనం చేసేశారు, కానీ ఇప్పుడు మాకు పథకాలు వద్దు అని కొంతమంది అధికార ప్రతినిధులే టీవీ డిబేట్లలో మాట్లాడతారు. చాలామంది మీరు వినే ఉంటారు. వాళ్ళు మాట్లాడటమే కాదు, ఈ పథకాలు అనేవి మేము అమలు చేయలేము అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు ఆయనే చెప్పిన మాట. కాబట్టి ఎలా అంటే అసలు అలా అమలు చేయడానికి అవుతుందో లేదో తెలియదు, నాకైతే కనుక చాలా భయంగా ఉంది, అసలు ముందు చూస్తేనేమో ఏంటి పరిస్థితి అని ఆందోళనగా ఉంది. ఎలాంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఆయన మాటలు పుణికిపుచ్చుకుని కొంతమంది మేధావులు, చాలామంది, కొంతమంది ఇంటలెక్చువల్, కొంతమంది ఇంకా రాజకీయ పండితులు ఉద్దండులు మాట్లాడుతున్న మాటలంటే పథకాలు ఎందుకండి, వేస్ట్ అండి, పథకాలు అవసరమా అనేది కనుక రాజకీయ నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఏంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాట ఇప్పుడు బాగా ఎక్కువ వినిపిస్తున్న మాట, పథకాలు సంక్షేమ పథకాలు ఏవి కూడా అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు వద్దు అని అంటే కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది, కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అనేది జరగదు, సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది జరగదు, ఆగిపోతుంది. ఇది బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ప్రధాన కారణాలు. నిజమే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుందా, తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందా అంటే కనుక అయితే ఉండొచ్చు. అలాగని సంక్షేమ పథకాలు ఆపేస్తే ఆ సంక్షేమ పథకాలు ఎవరైతే అరువులో వాళ్ళు ఆర్థికంగా చితికిపోతారుగా, వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండదు కదా అనేది కనుక ఒక వర్గం వినిపిస్తున్నమాట. కాబట్టి అలా అంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమో అని అంటే కనుక మరి అంత కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా అమలు చేశాడు, ఆయన జగన్ గారి హయాంలో ఎలాగ సంక్షేమ పథకాలు అమలు చేశాడు అని అంటే కనుక సంక్షేమ పథకాలు అమలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది చేయలేదు, ఇది ఎక్కువ వినిపిస్తున్నమాట. నిజంగా సంక్షేమ పథకాలు అమలు చేశాడు కానీ అభివృద్ధి చేయలేదంటే కనుక అభివృద్ధి కూడా జరిగింది, ఇది మన మాట. ఏంటంటే ఆసుపత్రులు కట్టించాడు, వైద్య కళాశాలలు కట్టించాడు, గ్రామ సచివాలయాలు కట్టించాడు, ఆర్బీకేలు రైతు భరోసాలు కట్టించాడు, కాబట్టి విద్యా వైద్యాన్ని చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. కాబట్టి నాడు నేడు దానిలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళు బాగు చేయించాడు, కాబట్టి పోర్టులు కట్టించాడు. ఏంటి ఇలా 1, 2 కాదు, చెప్పుకుంటే 1,00,000 ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పక్కాగా నిర్మించినటువంటి అభివృద్ధి పనులే కదా. ఇదంతా జగమెరిగిన సత్యమే కదా, ఇది ఎవరో మసిమూసి మారేడుగా చేయడం లేదా. మరి అలాగే అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా అమలు చేశాడు ఆయన, అర్థమవుతుందా. అలా అని చెప్పి సంక్షేమ పథకాలు కూడా అమలు చేశాడు ఆయన అంటే కనుక సంక్షేమ పథకాలు కూడా నిర్విరామంగా నిరాటంకంగా ఖచ్చితంగా అమలు అయితే జరిగింది, ఇది వాస్తవం. కాబట్టి మరి ఎందుకని కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే అభివృద్ధి జరగదో ఆగిపోతుందని చెప్తున్నారు, అభివృద్ధి జరగదో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుంది, విచ్ఛిన్నమైపోతుందని చెప్తున్నారు కదా. కాబట్టి అలా జరిగితే కనుక 100% ఏంటంటే కనుక ఖజానా లేదు అని అన్నారు. మరి ఖజానా లేదు, డబ్బులు లేవు, ఇప్పుడు చేయడం కష్టంగా ఉంది, సంక్షేమ పథకాలు వద్దు, అభివృద్ధి ముద్దు అనేటప్పుడు ఒకే ఒక ప్రశ్న అండి, ఏంటంటే ఎందుకని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు, ఎందుకని ఎన్నికల హామీలో వాగ్దానాల్లో భాగంగా ఎందుకని మీరు చేయడం జరిగింది, ఎందుకు మేము చేస్తామని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబల్ ఇస్తామని చెప్పి మరి వాగ్దానాలు ఎందుకు చేశారు. చాలామంది అడుగుతున్న ప్రశ్న, కార్యకర్తలు కాదు, అభిమానులు కాదు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఎందుకని మీరు సంక్షేమ పథకాలు మేము కూడా అమలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబుల్ ఇస్తాం అని ఎందుకని చెప్పారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా. కాబట్టి ఎందుకని చెప్పారు, ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుందని మీరు అనుకుంటే కనుక, లేదు రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటే మీరు ఎందుకు హామీ ఇచ్చారు అనేది చాలామంది అడుగుతున్నారండి. కాబట్టి ఓకే, ఇప్పుడు 10 నెలల్లో పోనీ అభివృద్ధే చేస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటి అని అంటే కనుక ఏం జరిగిందిరా అని అంటే కనుక కొండబద్దలు కొట్టినట్టు ఉన్న వాస్తవం మాట్లాడాలంటే కనుక
రోడ్లు ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో బాగోలేని రోడ్లు చాలా మట్టుకి అంటే ఒక 40% రోడ్లు అయితే కనుక వేయించగలిగారు అని అయితే నేను చెప్తా. దాంట్లో ఎలాంటి మొహమాట లేదు. తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలంటాను. కానీ రోడ్ల విషయం మాత్రం పట్టించుకుని ఒక 40% రోడ్లు అయితే కనుక వేయించగలిగారు. మిగిలిన అభివృద్ధులు ఏమి చేయించలేదా అని అంటే కనుక నాకు కనబడేది మాత్రం మెయిన్ రోడ్లే. మీకు కనబడిన అభివృద్ధి ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఇంతకు మించి అభివృద్ధి అయితే ఏం జరగల. మరి సంక్షేమ పథకాలు అమలు చేశారా? దీంతో పాటు ఈ 10 నెలల్లో ఈ 10-11 నెలల్లో అంటే కనుక సంక్షేమ పథకాలు అయితే కనుక ఏమీ అమలు చేయలేదు. ఒక పెన్షన్లు తప్ప మెయిన్. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇలాగ కొన్ని అంటే ఏయో వేళ్ళ మీద లెక్కించే సంక్షేమ పథకాలు మాత్రమే. మెయిన్ సంక్షేమ పథకాలు అయితే ఇంకా అమలు కాల. ఏదైతే అమ్మకు వందనం అన్నారో, అలాగే నిరుద్యోగ భృతి అన్నారో, అలాగే నెలకు 1500 ఆడబిడ్డకైనా అన్నారో, అలాగే 18,000 అని అన్నారో, ఇలాగ ఏమీ జరగలేదు. కానీ 1-2 అరా అయితే కనుక చేయించారు. కానీ 10 నెలల్లో కూడా ఏమీ జరగనటువంటిది సంవత్సరం ధర్మిలా అవుతుంది. కాబట్టి కానీ ఎప్పుడు చేస్తారని చాలామంది అడుగుతున్నారు. కానీ ఇదండి పథకాలు వద్దు అని ఎందుకు అన్నారంటే చాలామంది నిపుణులు మాట్లాడుతున్నారు. చాలామంది అంటే కొంతమంది మాట్లాడతారు. ఏ నిపుణులు? మరి కూటమికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా మాట్లాడుతున్నమాట. ఇది వాస్తవం. మిగిలిన వర్గాల వారు ఎవరో మాట్లాడట్లా. పథకాలు వద్దు, అయ్యొద్దు ఇవ్వద్దని. అసలు వద్దు అన్నప్పుడు ఇస్తానని అనటం ఎందుకు? ఇది మెయిన్ ఆరోపణ. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ నిజంగా పథకాలు వద్దా? పథకాలు ఇవ్వనవసరం లేదా? ఇవ్వనవసరం లేదన్నప్పుడు ఎందుకు ఇస్తామన్నారు? అదే నేను అడిగే ప్రశ్న. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. నాకు మోటివేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరుతుంది. పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.